హలో ఎవ్రీబడి. యాక్చువల్లీ ఇప్పుడు మేము తీసిన వీడియో కేశవ ప్రమోషన్ కోసం ప్లాన్ చేశాము, కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల నిఖిల్ గారు చేయలేకపోయారు. ఆయన కాన్సెప్ట్ పిచ్చి పిచ్చిగా నచ్చేసిందని మేమే చేసేసి మీ ముందుకు తీసుకొచ్చాం. అన్నట్టు శశి ఇంకా నందు ఇంకా రాలేదు, ఊర్లలోనే ఉన్నారు, అందుకే ఈ వీడియోలో కనిపించలేదు. ఓకే. అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట కొట్టిన వాళ్ళు గంట కొట్టండి, సబ్స్క్రైబ్ చేసి గంట కొట్టిన వాళ్ళు ఏం చేయాలో మీకు తెలుసు కదా, చేసేయండి. పద షూట్ యాక్షన్. నా పేరు రిషి. నా బలం బలహీనత రెండు కోపమే. మొన్నటి వరకు జనాల్ని కొట్టేవాడిని, కానీ ఇప్పుడు అదే నన్ను కొట్టేస్తుంది. దీన్నే కార్డియో వాస్తియో జులాంతలైన్ గిరిగిల్లా అంటారు. ఎక్స్ప్లెయిన్ చేసే ఓపిక లేదు, లెట్ మీ కాన్సన్ట్రేట్. డాక్టర్ గారు, ఈ సెషన్ ఇలా ప్లాన్ చేయడం గల కారణాలు ఏంటండి? ప్రశాంతత కోసం. నువ్వు నా దగ్గర 3 వీక్స్ యాంగర్ మేనేజ్మెంట్ కోర్స్ చేస్తే లాభాలో ఉండే నువ్వు ఐస్ గడ్డలు అయిపోతావు. ఎవరైనా ఏమైనా అన్నా ఫ్రిడ్జ్లో పెట్టిన ఐస్ క్రీమ్ లాగా మీరే చెప్పండి. లాగా అయిపోతావు. ఆ అనుభూతిని నువ్వు అనుభవించాలంటే 24,990 రూపాయల 90 పైసలు పే చేయాల్సి ఉంటుంది. అబ్బా, ప్రశాంతత కోసం 10 పైసలు ఎక్స్ట్రా అయినా పర్లేదండి, మీరు ఇలానే ప్లాన్ చేయండి. నువ్వు మా దగ్గర జాయిన్ అవుతున్నావు కాబట్టి ఫ్రీగా 2 ఆఫర్లు ఇస్తా. ఫ్రీగా చెప్పండి. నీకు మెడిటేషన్ వచ్చా? వచ్చు. చెయ్యి. మరి డ్రైవింగ్ చేసేటప్పుడు? డ్రైవింగ్ చేసేప్పుడు చేస్తే చచ్చిపోతావు. లలిత కళ్ళ మీద ప్రావీణ్యం ఉందా? మిమిక్రీ వచ్చండి. అవునా? చెయ్యి. రేపు పొద్దున్న 10 గంటలకు వచ్చి మొత్తం పే చేసేయి. ఫస్ట్ డే మొత్తం ఎలా కడతారండి? ఎందుకు అరుస్తున్నారండి మీరు? నాకు కోపం వస్తే ఇలా అరుస్తూ ఉంటా, నీ కోపం వస్తే మిమిక్రీ చేయి. ఇంకోటి ఏదైనా ట్రై చేయి. ఇది బాగుంది, ఫాలో చేయి. హలో సార్, మీకు ఒక అద్భుతమైన ఆఫర్ ఉంది. థ్యాంక్ యూ. నేను మెడిటేషన్ చేస్తున్నాను, నన్ను ఇరిటేట్ చేయకండి. సార్, మీ జీవితాన్ని మార్చేసే రాళ్ళు మీకోసం ఎదురు చూస్తున్నాయి. మీ పేర్లు వాటి మీద రాసున్నాయి సార్. దాని మీద అడ్రస్ పిన్ కోడ్ కూడా ఉన్నాయమ్మా. అది ఉంగురమా, రాయ, కొండ. వాట్ ఏ సెన్స్ ఆఫ్ హ్యూమర్ సార్. మీ సెన్స్ ఆఫ్ హ్యూమర్కి గాను మీకు ఒక అద్భుతమైన ఆఫర్ సార్. మా రాళ్ళ ఆఫర్లో 90% డిస్కౌంట్ ఇస్తున్నాం. సో మీకు ఇప్పుడు అది కేవలం 9,999 రూపాయలకు మాత్రమే లభిస్తుంది సార్. ఏంటి వెటకారమా? అదేంటి సార్? డాక్టర్ నా కోపం తగ్గడానికి అప్పుడప్పుడు మిమిక్రీ చేయవా? మీరు భలే జోక్స్ వేస్తారు సార్. చా, నిజమా? మరి నాకేంటి ఒళ్ళు కాలుతున్న ఫీలింగ్ వస్తుంది. బై ది వే, పెడే ఫోన్. దొరికాడా బాబా, వస్తున్నాడు. హలో ప్రసాద్ గారు, చెప్పండి. హలో గిల్లల తర్వాత ముందు ఇల్లు ఎప్పుడు ఖాళీ చేస్తున్నావు చెప్పా. ఓకే, బాగుంది. ఇంకేంటి సంగతులు? జోకులు వేస్తాను అనుకుంటున్నావా? నేను ఈ మధ్య నాకు నీ మీద అనుమానంగా ఉంది. ఏంటో ఒంటరిగా ఉంటున్నావు బాగా. గుడ్ జోక్. అలా నవ్వుకో, నాకు బీపీ వస్తుంది. ఎలా అండి ఇలా కంటిన్యూస్ జోకులు? సినిమాలకు రాయచ్చుగా మీరు. సినిమాలకు ఎందుకులే, నీ జీవిత చరిత్ర రాస్తే బాగుంటుంది. రాయండి. మామూలు మనుషులకు పాస్ట్ ఉంటుంది, అదే నాలాంటి మహానుభావులకి హిస్టరీ ఉంటుంది. రాయండి, రసవత్తరంగా ఉంటుంది. ఈరోజు కనుక నువ్వు రెంట్ ఇవ్వలేదనుకో, అదే హిస్టరీలో కలిపేస్తానమాట. గుడ్ జోక్. ఒరే, నువ్వు కుక్క గడిచిన ఇంజక్షన్లు చేయించుకొని దరిద్రుడు అని తెలుసురా నాకు. అందుకే ఒక 4 కుదమట్టమైన మనుషుల్ని ఏర్పాటు చేశా. దేనికి? సద్దనిగా? జోక్ కదా, వాళ్ళకి చెప్పి వాళ్ళు వచ్చి నవ్వుతారు. వాళ్ళ దగ్గర కూడా కొన్ని జోకులు ఉన్నాయంట, నవ్వుతావా? గంటలో పంపిస్తానండి. అంత టైం లేదమ్మా, అరగంటే టైం ఉంది.
ఆల్రెడీ వెయిటింగ్ చుట్టాలి అక్కడ. పంపినా పంపిస్తాను, మీరు వెళ్ళండి. పక్క. పక్కా. అరే జాగ్రత్త, వాళ్ళు గంట కొట్టి వెళ్ళిపోగలరు. ఫేస్లోనే ఉంది. అవలే అవలే కాడండి, అవలే బాబు, అవలే అవలే. కూల్ రా, మళ్ళీ చచ్చిపోతావు. నీకు అసలే కొంచెమే టైం ఉంది. నిండా గుడి గంటలు. హలో హలో జో. హాయ్ బేబీ. ఇందాక నువ్వు కాల్ చేసినప్పుడు నేను మీటింగ్లో ఉన్నా, అందుకే ఆన్సర్ చేయలేదు. చెప్పు ఏంటి? నేను నీకు ఒక విషయం చెప్పాలి. అవునా? నేను చాలా ప్రశాంతంగా చెప్తాను, నువ్వు కూడా ప్రశాంతంగా విని. అయితే డోర్ తీ, నీ ముందుంటా. అబ్బా, హాయ్. తీసే ఉంది, పైకి రా. వస్తున్నా. ఇలా షాకులు ఇచ్చి చంపేస్తారేంట్రా వీళ్ళు. కౌచులు. ఇలా ఎన్ని సర్ప్రైజెస్ ఇవ్వకే, నా చిట్టికుండే తట్టుకోలేదు. హౌ రొమాంటిక్. నేను చెప్పేది నీకు అర్థం అవ్వట్లేదు. డూ యు నో సైటస్ ఇన్వర్సెస్ గిర్గిలా? నో, ఐ డోంట్ గెట్ యూ. పేరులో ఏముందిలే, అసలు అదేంటో తెలుసా? నేను ఈ లోకంలో ఉన్న ఏ ఎమోషన్ ఫీల్ అయినా పాస్ బటన్ కొట్టిన వీడియోలాగా నా గుండె ఆగిపోతుంది. అంటే అన్నిటికీ ప్రశాంతంగా రియాక్ట్ అవ్వమని, అంతే కదా? చెప్పు. నేను చెప్పేది నీకు అర్థం అవ్వట్లేదు. ఏ ఎమోషన్ ఫీల్ అయినా పైకి పోతానంట. అంటే నేను నిన్నేమన్నా నువ్వు రియాక్ట్ అవ్వనమాట. ఓకే. ఇలా ఇరిటేట్ చేస్తావనే ముందే చెప్తున్నా. ఇరిటేట్ చేశానా? నేను నిన్ను ఇరిటేట్ చేస్తున్నానా? అంటే ఇప్పుడు క్యూట్గా అనిపించిందని చెప్పడం కూడా తప్పే అనమాట. అంటే నేను ఏం చెప్పినా తప్పే అనమాట. ఇలా పావులాకి 10 రూపాయల పర్ఫార్మెన్స్ ఇవ్వడం ఆపలేదనుకో. అయితే డూ యూ ఈవెన్ నో వాట్ ఆర్ యూ టాకింగ్? మా నాన్న చిన్నప్పటి నుంచి నన్ను ఎప్పుడు అరవలేదు, ఇందాక నుంచి నన్ను అరుస్తూనే ఉన్నావు. క్యూట్గా అనకూడదు అంటావు, యాక్టింగ్ అంటావు. ఐఎమ్ బ్రేకింగ్ అప్ విత్ యూ. ఐఎమ్ బ్రేకింగ్ అప్ విత్ యూ. బాయ్. ఇలా ప్రతిదానికి బ్రేకప్. కూల్ రా, కూల్. సరిగ్గా ఎమోషన్ చూపిస్తేనే చచ్చిపోయే యదవ్వి నీకెందుకు నా గర్ల్ ఫ్రెండ్? అభిషేక్ గారి నంబర్ వాట్సాప్ చేస్తా. నేను డేట్కి వెళ్తా. నీ సావు నువ్వు సావు. రెస్ట్ ఇన్ పీస్. గుండె ప్రాబ్లమే కాదురా, గర్ల్ ఫ్రెండ్ కూడా ప్రాబ్లమే. హర్షిని, కొంచెం సౌండ్ తగ్గిస్తారా? హర్షిని, ఏంటిది పిచ్చి? కాకపోతే ఇయర్ ఫోన్స్ పెట్టుకొని అంత సౌండ్ ఎవరన్నా పెట్టుకుంటారా అసలు? మీకు బొట్టు బిల్లు అంత పిచ్చి ఉందనుకున్నాను, కానీ బొట్టు బిల్లు అంత బ్రెయిన్ ఉందని నాకు తెలియదు అసలు. హర్షిని, ఏం కావాలి? మీ ఆస్తి కావాలి, రాసిస్తారా? నాన్నగారు ఇంట్లో లేరుగా. నేనేం మాట్లాడుతున్నా, మీరేం మాట్లాడుతున్నారు? ఇదిగో మా ఇంట్లో తోడుకి మజ్జిగ లేవు. ఓరి నాయనో, అలా కాదు. టీవీ సౌండా? నాకెలా వినిపిస్తుంది కామెడీ కాకపోతే? ఓ అదా, ఈ మధ్య కొత్త రోగం వచ్చిందిలే, కళ్ళు తెరుచుకొని నిద్రపోతున్నా. డాక్టర్ గారా, ఎందుకు ఇలానే బాగుంది కానీ లాగిచ్చేస్తున్నా. మెషిన్ పెట్టుకోవాలా? నా వయసు ఎంతని? మెషిన్ పెట్టుకుంటా నేను పెళ్లి చేసుకుంటాడా? నెక్లెస్ పోలేదు, ఉంది ఇంట్లో. ఎందుకు నన్ను పెళ్లి చేసుకుంటావా? నిన్ను పెళ్లి చేసుకున్నాడు పోతాడే. అయ్యో బాబా, కుక్కర్ పెళ్లి చేసుకుంటావా? కాదు, నువ్వు అరవకురా, నువ్వు అరుస్తూ పోతావు. మెల్లిగా చెప్పు.
నేను అనేది అలా కాదండి, మీరు పెళ్లి చేసుకున్నవాడు కుక్క చావు వస్తాడు. నేను కుక్కను పెళ్లి చేసుకుంటా అని చెప్పట్లేదు. ఏంటో బయటికి చెప్పొచ్చుగా జోకు. అయ్యో ఇప్పుడే పడ్డావేంటి? నాన్నగారు వచ్చాక ఒప్పించి పెళ్లి చేసుకుందాంలే. కౌచు ఏదైనా హారర్ సినిమాకి వెళ్దామా? ఏ రెండెప్పుడు ఇస్తావరా? కరెంటు బిల్ కట్టావా? అసలు ఒక్క పని కూడా సరిగ్గా చేయవు కదరా.